I believe everyone you are doing well. సో ఈరోజు 27 దినాలు 27వ దినమున మనం ఉపవాస ప్రార్థన కూడి వచ్చాం. స్టిల్ we have to go. It's a 40 days prayer. సో 40 దినాలు మనము ఉపవాస ప్రార్థనలో కూడి వస్తున్నాం. ఈ 40 డేస్లో కూడా మనకు దేవుడిచ్చేటువంటి ప్రతి మాట కూడా ఆత్మ సంబంధమైనటువంటి ఆత్మ వాక్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఎందుకంటే ఈ మాటలు కూడా దేవునికి మనకును మధ్యలో ఉన్నటువంటి సంబంధాన్ని, సహవాసాన్ని చూపిస్తుంది. మనం ఎప్పుడైతే ఒక వ్యక్తి యొక్క మాట వినడానికి వస్తున్నామో అక్కడ మనం ఆ వ్యక్తితో సహవాసం చేస్తున్నాం. సో ద బేసిక్ థింగ్, వెన్ యూ కమ్ టు గాడ్ టు హియర్ హిస్ వాయిస్, యు ఆర్ ఇన్ ద ఫెలోషిప్ విత్ గాడ్. సులభంగా మనం అర్థం చేసుకోవాల్సింది ఇదే. ఒక వ్యక్తి యొక్క స్వరాన్ని నువ్వు వినాలి అని నువ్వు కోరుకొని ఆ వ్యక్తి దగ్గరికి నువ్వు వచ్చినట్లయితే నువ్వు ఆయనతో సహవాసం చేస్తున్నావు. ఆ సహవాసానికి కలిగినటువంటి కారణం ఏంటి అనంటే ఒక సంబంధమును పెట్టుకున్నావు. ఈ సంబంధమును పెట్టుకున్న కారణాన్ని బట్టి ప్రతిదినము ఆ వ్యక్తితో నువ్వు మాట్లాడుట, ఆ వ్యక్తి చెప్పు మాటలు నువ్వు వినుట అనేటువంటిది రెండు కూడా జరిగించబడాలి. ఈరోజు వ్యక్తి ఎవరంటే వాక్యమైనటువంటి దేవుడు వ్యక్తి. ఆ వ్యక్తి దగ్గరికి నువ్వు ఎలా వస్తున్నావు అనంటే ఒక సహవాసములో వస్తున్నావు. ఈ సహవాసంలో ఏంటినంటే నువ్వు ఆయన స్వరాన్ని వినగలిగేటువంటి వ్యక్తిగా ఉండాలి. దీనిని సహాయపడేవాడు ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు. సో పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తున్నాడంటే దేవుడు నీతో ఏం మాట్లాడాలనుకుంటున్నాడో వాటి విషయమై ఆయన క్షుణ్ణంగా నీకు తెలియపరిచి, నీకు సహాయపడి, నీకు అర్థమయ్యే రీతిగా నీకు బోధించి నిన్ను నడిపించేవాడు పరిశుద్ధాత్మ దేవుడు. అందుకే ప్రార్థనలో ఆత్మ సహాయం లేనిదే మన ప్రార్థన జీవితము ఫలవంతంగా ఉండదు. Without the help of the Holy Ghost, our prayer life will never be fruitful. That is why we need to come to God in prayer. We need to always thank God for His everything in our lives. చూడండి, మొదటి యోహాను రాసిన పత్రిక గత రోజు మనం చూసుకున్నాం. దేవుడు అనగా యేసుక్రీస్తు ప్రభు పరిచర్య ఏంటి, ఆయన ఇప్పుడు ఏం చేస్తున్నాడు. సో ఆయన బలిగా మరణించాడు, యాజకుడుగా లేపబడ్డాడు. జ్ఞాపకం ఉంచుకోండి, ఆయన బలిగా ఒక్కసారే ఆయన బలిగా మరణించాడు. ఈ బలిగా మరణించడం ఎందుకొరకు అంటే ఆ బలి అనగా ఆ పాత నిబంధన కాలంలో ఆ బలి పాప పరిహారార్థ బలి మీద ఎలాగైతే అందరి యొక్క పాపములు మోపబడ్డాయో, అందరి యొక్క దోషములు, వారి యొక్క శాపము అంతా కూడా, రోగము అంతా కూడా బలి మీద మోపబడి ఆ బలి పశువును వధించి ఆ రక్తాన్ని తీసుకొని యాజకుడు అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళేవాడు. అలాగనే యేసుక్రీస్తు ప్రభువు కూడా ఒక్కసారి ఆయన బలిగా చేయబడ్డాడు, పాప పరిహారార్థ బలిగా చేయబడ్డాడు. ఈరోజు ఆయన చనిపోవడం ఎందుకు, ఆయన రక్తం ఎందుకు కార్చాడు అనంటే ఆ రక్తము ద్వారా నీకును నాకును ఆయనతో పాటి మనము పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించుట అనేటువంటిది జరిగింది. ఈ ప్రవేశము ఎలా జరిగింది అనంటే నా పాపములు ఎప్పుడైతే కడగబడ్డాయో, సిలువ రాణి మీద ఆయన సిలువ కార్యము మీద విశ్వసించగలిగామో, అంతరంగములో హృదయములో విశ్వసించిన దాన్ని బట్టి మన నోరును మనం ఎప్పుడైతే ఒప్పుకున్నామో, యేసుక్రీస్తు నా ప్రభు అని నీ నోటితో ఒప్పుకున్నావో, ఆ రోజు నువ్వు నూతన సృష్టిగా చేయబడ్డావు. ఈ నూతన సృష్టి అనుభవం ఏంటి అనంటే ప్రధాన యాజకుడుగా నిన్ను యాక్సెప్ట్ చేశాడు దేవుడు. దేనికి యాక్సెప్ట్ చేయబడ్డావు అనంటే నీవు ఆయన యొక్క రక్తము ద్వారా ఆయన సన్నిధానములో నిలవబడడానికి, అనగా ఆయన నీలో నివసించడానికి నీవు ఎన్నుకొనబడ్డావు. హల్లెలూయా. ఈరోజు నీవు అతి పరిశుద్ధ స్థలమును ప్రవేశించడం కాదు, కానీ
నీ దేహం అనేటువంటి ఆలయమునే ఆయన పరిశుద్ధంగా మార్చి ఆయన నీలోనికి ప్రవేశించాడు. ఎక్కడైతే దేవుడు నిలిచి ఉంటాడో ఆ స్థలం పరిశుద్ధం. పాత నిబంధనలో నువ్వు వెళ్ళు ఆ స్థలానికి, అది పరిశుద్ధ స్థలంగా ఎంచబడింది. ఈరోజు దేవుడే నీలో ఉన్నటువంటి ఆ స్థలాన్ని దేవుడు పరిశుద్ధపరిచాడు. దట్ ఇస్ ద డిఫరెన్స్. ఈరోజు చాలామంది చర్చిల్లోకేంది బూట్లేసుకొని, చెప్పులేసుకొని పోతా ఉంటారు. కొంతమంది చెప్పులేసుకొని ఉంటారు అని చాలామంది అనుకుంటారు. వి థింక్ దట్ ద ప్లేస్ ఈస్ హోలీ. అది పాత నిబంధనలో. మోషే ఎప్పుడైతే పొద దగ్గరికెళ్ళాడో, ఆ మండుచున్నటువంటి పొద దగ్గర నిలబడినప్పుడు మోషేతో అన్నాడు దేవుడు, "ఇది పరిశుద్ధ స్థలము. నీ చెప్పులు విడు" అని చెప్పాడక్కడ. అది పాత నిబంధనలో దేవుడు దిగి వచ్చి ఆ పొదలో ద్వారా మోషేతో మాట్లాడి, ఆ స్థలాన్ని పరిశుద్ధపరిచాడు. మోషే అక్కడ వెళ్ళి తన చెప్పులు బయట వదిలిపెట్టి లోపలికెళ్ళాడు. నూతన నిబంధనకొచ్చేసరికి ఆయన నూతన నిబంధన రక్తం ఏంటంటే, పాప పరిహారార్థ బలిగా ఆయన మరణించాడు. ప్రధాన యాజకుడుగా ఆయన లేపబడ్డాడు. యాక్సెప్ట్ చేయబడ్డాడు తండ్రితో. అంగీకరించబడ్డాడు. ఈ అంగీకరించబడినటువంటి రక్తము ద్వారా మనలను ఆయన అతి పరిశుద్ధ స్థలములాగా మన జీవితాలను మార్చివేశాడు. అందుకే ఆయన మనలో నివసిస్తూ ఉన్నాడు. అందుకే మనము పరిశుద్ధపరచబడి ఉన్నాం. ఆయన రక్తము ద్వారా శుద్ధిపరచబడ్డాము. ఎందుకంటే ఆయన మనలో నివసించడానికి కలిగిన కారకులముగా దేవుని యొక్క శిలువ కార్యమందు విశ్వసించుట ద్వారా ఇది జరిగింది. హల్లెలూయా! ఇది సహవాసానికి ముఖ్యమైనటువంటి ఆధారం. ఎందుకు ప్రార్థిస్తున్నావు అంటే నువ్వు పరిశుద్ధపరచబడ్డావు. పరిశుద్ధాత్మ దేవుడు నీలో నివసించుచున్నాడు. ఆయన వాక్యమందు నువ్వు నిలిచినటువంటి వాడవుగా ఈరోజు నువ్వు పరిశుద్ధపరచబడ్డావు. సో ఇది నిన్నటి దినాన మనం నేర్చుకున్నాం. ఈరోజు యేసుక్రీస్తు మన న్యాయాధిపతి. ఈజ్ అవర్ అడ్వకేట్ అని నేను చెప్తున్నాను. జీసస్ ఈజ్ అవర్ లాయర్. లాయర్లు ఎంతమంది పెట్టుకుంటారండి? ఎంతమంది మీకు లాయర్ల గురించి తెలుసు? మాకు అంత ఐడియా లేదండి లాయర్ గురించి, కోర్టుల గురించి అనుకుంటే. మీ తరపున న్యాయ పోరాటం చేసేవాడే లాయర్. మీకు చాలా మట్టుకు ఏం చేయాలో, ఎలా బయటపడాలో, ఒక సమస్య వచ్చినప్పుడు మీకు పనిష్మెంట్ ఇచ్చారు. అది అనవసరంగా ఇచ్చారు. అది ఆ పనిష్మెంట్‌కి మీరు అర్హులు కాదు, చెందినవారు కాదు అన్నప్పుడు మీరు ఎవరిని సమీపిస్తారంటే కోర్ట్‌ని సమీపిస్తారు. ఆ కోర్ట్‌లో జడ్జి గారి దగ్గర మీరు నిలబడడానికి మీరు ఎలా మీ కేసును చెప్పుకోవాలో, మీ పరిస్థితిని ఎలా చెప్పుకోవాలో మీకు తెలీదు గాబట్టి, మీకొక వ్యక్తి అవసరం. ఆ వ్యక్తి ఎవరంటే ఒక లాయర్ అవసరం. ఆ లాయర్ ఏం చేస్తాడంటే, మీ సమస్యను తీసుకొని, ఈయన చేసినది తప్పు కాదు అని కోర్టు ముందర నిలబడి, న్యాయపీఠం ఎదుట నిలవబడి, ఆ యొక్క న్యాయాధిపతి ముందర ఆయన చెప్తాడు, ఈయన నిరపరాధి. ఈయన నిర్దోషము కలిగిన వ్యక్తి. ఎందుకంటే ఈయన చేసినటువంటి తప్పిదమును బట్టి ఈయనకి శిక్ష విధి అవసరం లేదు. ఈయనకి ఆ తప్పిదం చెయ్యలేదు. మొట్టమొదటిగా ఆ తప్పిదం ఈయన చెయ్యలేదు. ఈయన చేసిన వాడు కాదు అని ఈ లాయర్ ఎవరైతే ఉన్నారో న్యాయము కొరకై పోరాడేటువంటి ఈ లాయర్ ఎవరైతే ఉన్నారో ఆయన మన పక్షాన మాట్లాడుతూ ఉంటాడు. ఎక్కడ? న్యాయాధిపతి ఎదుట. అందుకే ఆయన మాట్లాడినప్పుడు అక్కడ న్యాయం జరుగుతుంటుంది. హి ఈజ్ ఎన్ గుడ్ అడ్వకేట్. హి ఈజ్ ఎ గుడ్ లాయర్. ఎందుకు ఆయన అలా పని చేస్తున్నాడు? ప్రస్తుతమందు యేసు ప్రభువు చేస్తున్నదేందంటే, నీ యొక్క తప్పిదాన్ని బట్టి, నీ పాపాన్ని బట్టి నువ్వు పడిపోయినటువంటి స్థితి, నీ శోధన జయించలేనటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు, ఆయన నీకు హెల్ప్ చేస్తూ ఉన్నాడు. ఎప్పుడు హెల్ప్ చేయగలడు అంటే, నీ పాపములను ఒప్పుకున్నప్పుడు, నువ్వు వాక్యము ద్వారా
నీకు అర్థమవ్వాలి. నేను చేసినటువంటి తప్పుకు దేవుడు నన్ను క్షమించాడు అనేది నువ్వు అర్థం చేసుకున్నప్పుడు ఇవన్నీ ఇవన్నీ గూడా మనకి వాక్యము ద్వారా మనకు అర్థమవుతుంది. అందుకే వాక్యం దగ్గరకొచ్చామంటే దేవుని దగ్గరకొచ్చినట్టు. దేవుని దగ్గరకొస్తున్నామంటే సహవాసంలోనికి వచ్చాము. దేవుని సహవాసంలో నీవు కూడా, నేను కూడా ఉన్నాము. హల్లెలూయా! ఆర్ యూ ఎక్సైటెడ్ టుడే? బికాస్ వి హావ్ ఎన్ అడ్వొకేట్ టు ప్రెజెంట్ అవర్ కేస్ వెనెవర్ వి ఫాల్. సో, ఒకసారి ఈ మాటలు చూద్దాం. మొదటి యోహాను రాసిన పత్రిక 1 అధ్యాయం 9 వచనం. మొదటి యోహాను 1 అధ్యాయం 9 వచనం. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును, నీతిమంతుడును గనక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. హల్లెలూయా! మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును, నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. పాపములను ఒప్పుకుంటే చాలు. ఆయన నమ్మదగిన వాడు. ఆయన నీతిమంతుడు గనుక మన పాపములను క్షమిస్తివేస్తాడు. 10వ వచనంలో మనము పాపము చేయలేదని చెప్పుకొనిన యెడల ఆయనను అబద్ధికునిగా చేయువారమగుదుము. మరియు ఆయన వాక్యము మనలో ఉండదు. పాపం లేదు, నాలో ఏ పాపం లేదు అని నువ్వు చెప్తే మాత్రం ఆయనను మనం అబద్ధికునిగా చేస్తున్నామంట. చాలా జాగ్రత్తగా వినండి వాక్యాన్ని. ఇది ఈరోజు మీకు అర్థం అవ్వాలి. ఎందుకంటే ప్రార్థనలోకి వచ్చినప్పుడు ప్రతి విశ్వాసి కూడా అధైర్యపరచబడేటువంటి స్థితి ఏందంటే పాపము. ఈ పాపాన్ని నువ్వు జయించావు. ఆ పాపములన్నీ గూడా కడగబడ్డాయి అనేటువంటి నిశ్చయత లేనటువంటి కారణాన్ని బట్టి ప్రార్థనకొచ్చినప్పుడు నీ హృదయము దోషారోపణ చేయబడినటువంటి స్థితిలో నీ పాపము దేవునికి అది అడ్డుగా ఉంది అని నువ్వు ఇంకనూ నమ్ముతూ ఉన్నావు కాబట్టి అలాంటి ధైర్యాన్ని నువ్వు కోల్పోయేవాడవుగా ఉంటావు. దేవుని దగ్గర ధైర్యంగా నిలబడేటువంటి స్థితి నీకు కనిపించకుండా పోతుంది. అందుకనే ప్రతిసారి గూడా ఒక భయంతో, ఒక భీతితో, ఒక అపనమ్మకపుతో, ఒక చింతతో నువ్వు దేవుని దగ్గరికొస్తూ ఉన్నావు. దీన్ని మనం మార్చుకోవాలి. ఈ పత్రికను ఎవరికి రాస్తున్నాడు యోహాను? అన్యజనులకు, అవిశ్వాసులకు రాయట్లేదు ఈ పత్రిక. ఇది విశ్వాసులకు రాస్తున్నాడు. అందుకే ఆయన రాసేటువంటి ప్రతి మాటలో నా చిన్న పిల్లలారా అనే మాటను సంబోధిస్తూ ఉన్నాడు. చూడండి 2వ అధ్యాయం మొదటి 2 వచనాలు మనం చూస్తాం. నా చిన్న పిల్లలారా మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులు మీకు వ్రాయుచున్నాను. ఇది ఎవరికండి? అన్యజనులకు కాదు. విశ్వాసులైనటువంటి మనకు. ఏమంటున్నాడు? మీరు పాపము చేయకుండుటకై, పాపం చేయకూడదని నేను ఈ సంగతులు మీకు రాస్తున్నాను. ఎవడైనా పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్దనున్నాడు. ఉత్తరవాది. యేసుక్రీస్తు ఎవరు? మన ఉత్తరవాది. తండ్రి యొద్దట ఉన్నాడు ఆయన ఉత్తరవాదిగా. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. So he is the propitiation for our sins, not for us only, but also the sins of the world. సో పాపము వలన శాంతి కోల్పోతున్నావు, సమాధానం లేనటువంటి స్థితిలో ఉన్నావు. అయితే యేసుక్రీస్తు ప్రభువు మన కొరకై ఉత్తరవాదిగా ఉన్నాడు. మన ఉత్తరవాది. అందుకే అడ్వకేట్ అనే మాటని తెలుగు ట్రాన్స్‌లేషన్‌లో ఈస్ అవర్ అడ్వకేట్. సో ఇంగ్లీష్‌లో చాలా క్లియర్‌గా ఉంది. వి హావ్ ఎన్ అడ్వకేట్ విత్ ద ఫాదర్. సో అడ్వకేట్ ఎప్పుడు పెట్టుకుంటాం మనం? మనం ఎప్పుడైతే తప్పు చేస్తామో అప్పుడు ఆ తప్పు నుంచి, ఆ శిక్ష నుంచి మనము తప్పించబడడానికి ఈ ఉత్తరవాదులను పెట్టుకుంటాం. కోర్టులో వారు మన కేసుని తీసుకుపోయి ప్రెజెంట్ చేసి, ఇతడు నిరపరాధి,
ఇతడు ఈ తప్పు చెయ్యలేదు అని నిరూపించడానికి కొరకే ఉత్తరవాదులు పెట్టుకుంటాం. ఎందుకంటే వాళ్ళకి తప్పు తెలుసు, శిక్ష ఏంటో తెలుసు. సో, తప్పు, శిక్ష నుంచి మనల్ని విడిపించడానికి కొరకై వారు పోరాడుతారనమాట. అందుకే దేవుని దగ్గరకొచ్చినప్పుడు నీకొక ఉత్తరవాది ఉన్నాడు నీ దగ్గర. ఆ ఉత్తరవాది ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు. ఆయన తండ్రి దగ్గరున్నాడు. ప్రతిసారి నువ్వు నీ పాపముల విషయమై అధైర్యపడనవసరం లేదు గానీ, ఈ ఉత్తరవాది ఏం జేస్తున్నాడంటే, నువ్వు ఒప్పుకున్నటువంటి ప్రతి పాపమును ఆయన కడిగి, క్షమించి, సమస్త దుర్నీతి నుండి నిన్ను పవిత్రునిగా చేశాడు. అందుకే మనం ప్రతిసారి మన పాపములను మనం ఒప్పుకున్నప్పుడు ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనక ఆయన నా ప్రతి పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి నన్ను విడిపించెను. విడిపించెను. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. రిబా షికాల రబాంద రబా సగరమందర. లిబ్రాందర బక షికరమందర టోరో త్రిమి కేషి త్రిమి. ఓలాందర బషికల రమందరబా. థాంక్ యూ లార్డ్ జీసస్. గనక ఈ వర్డ్ అడ్వకేట్ అనేది లాయర్ అని మనం చెప్పొచ్చు. ఆయన ఏం చేస్తాడంటే మన యొక్క కేసు గురించి ఆయన ఆ న్యాయాధిపతి దగ్గర వెళ్లి మాట్లాడేవాడై ఉన్నాడు. ప్రతిసారి కూడా విశ్వాసి జీవితంలో ఎప్పుడైతే శోధన వచ్చినప్పుడు, ఆ శోధన ద్వారా ఓడిపోయినప్పుడు, లేకపోతే శోధించబడి ఆ శోధన జయించబడినప్పుడు మనకొక ఉత్తరవాది ఉన్నాడు. ఈ ఉత్తరవాది మనకు ఎంతగానో సహాయపడుతూ ఉన్నాడు. అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే ప్రతిసారి నువ్వు తప్పు చేసినప్పుడు, పాపం చేసినప్పుడు నువ్వు ఒక వాగ్దానాన్ని పొందుకోవాలి. ఏంటి ఆ వాగ్దానం అంటే 1:9 మన పాపములను మనం ఒప్పుకొని ఆయన నమ్మదగిన వాడును, నీతిమంతుడును గనుక ఆయన మన పాపములన్నిటిని క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. ఈరోజు నువ్వు ఒప్పుకున్నటువంటి వాడవైతే ఉత్తరవాది మనకున్నాడు. ఆ ఉత్తరవాది ద్వారా నీ ప్రతి పాపమును ఆయన కడిగి పవిత్రపరిచి నిన్ను నూతన పరిచాడు అని నేను నమ్ముతూ ఉన్నాను. సో నో మోర్ సిన్ ఇన్ యువర్ లైఫ్. ఆఫ్ కోర్స్ వి సిన్, బట్ వీ హ్యావ్ ఎన్ అడ్వకేట్ with the Father God, who always help us to cleanse all our sins. ఈరోజు ఆయనకు అటువంటి అధికారము కలదు. నీ పాపములు క్షమించబడడానికి నీ పాపములను క్షమించుటకు అధికారము కేవలం యేసుక్రీస్తు ప్రభువుకు మాత్రమే కలదు. ఆయన నీకు ఉత్తరవాది అయ్యాడు. See, the person who want to judge you become your advocate because he is always just, he is always righteous. ఆయన న్యాయవంతుడు కాబట్టి ఆయనే నీకు ఉత్తరవాది అయ్యాడు. ఆయనే నీకు తీర్పరి అయ్యాడు. ఈరోజు నీకు తీర్పు ఏంటి అని అంటే ఒక్కసారి తీర్పు ఇచ్చేశాడు. నీ పాపములన్నీ కూడా క్షమించబడ్డాయి. నీ దోషములన్నిటినీ నేను కుదుర్చాను. నీ పాపములన్నిటిని ఆయన క్షమించువాడు, నీ దోషములన్నిటిని ఆయన కుదుర్చువాడు. కాబట్టి నీ పాపమును, నీ దోషాన్ని యేసుక్రీస్తు ప్రభు ఒక క్రయధనముగా బలిగా చేయబడినటువంటి స్థితిని బట్టి ఆయన మన పాపములన్నిటిని కూడా కడిగి పవిత్రపరిచేశాడు. దెర్ ఈస్ నథింగ్ దట్ కెన్ హిండర్ మై ఫెలోషిప్ విత్ గాడ్. నేను తండ్రితో సహవాసం చేయడానికి డిస్కనెక్ట్ చేసేది, లేకపోతే హిండర్ మధ్యలో అడ్డుగా ఉండేటువంటి ప్రతి పాపమును కూడా ఆయన శిలువ మ్రాను మీద కడిగి వేశాడు. రక్తం చేత ఆయన నన్ను పరిశుద్ధపరిచాడు, పవిత్రపరిచాడు. ఈరోజు నాకు కలిగిన ధైర్యం ఏంటంటే, అవును, పాపము చేసినప్పుడు, నేను నా పాపాన్ని ఒప్పుకున్నప్పుడు, ఆ పాపము దేవుని యొక్క దృష్టిలో ఆ పాపం ఏం చేయబడిందంటే కడగబడింది, తుడిచివేయబడింది, శుద్ధి చేయబడింది. హల్లెలూయా, హల్లెలూయా. సో దట్ ఈస్ వై వీ హ్యావ్ ద గ్రేటర్ స్ట్రెంగ్త్ ఇన్ క్రైస్ట్. అపోస్తుల యోహాన్ ఏమంటున్నాడంటే, మై లిటిల్ చిల్డ్రన్ అని సంబోధిస్తున్నాడు. చిన్న పిల్లలారా, మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులు మీకు రాయొచ్చు. పాపం చేయకుండా ఉండడానికి నేను ఈ సంగతులు రాస్తున్నాను. ఎందుకు, ఏంటి ఆ సంగతి అంటే, మీ పాపములన్నిటినీ కూడా యేసుక్రీస్తు ప్రభు శిలువ మ్రాను మీద ఆయన
క్షమించి వేశాడు, శుద్ధి చేశాడు. యు ఆర్ నాట్ నో మోర్ అండర్ ద సిన్ ఆర్ కర్స్ ఆర్ అండర్ ద సిక్నెస్. You are being delivered, you are healed, you are cleansed, forgiven forever. Forever. హల్లెలూయా. చెప్పండి ఫరెవర్ అని చెప్పండి. సో ప్రార్థనలో మనం ఒప్పుకోవాలి గాని, ఒప్పుకున్న దాన్ని మరలా మనం తిరిగి గుర్తుపెట్టుకొని దేవునికి గుర్తు చేయకూడదు. ఒక తప్పు జరిగింది. అయ్యా నేను నీ వాక్యములో చెప్పినట్లు నా పాపములను నీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాను. కాబట్టి నీ సన్నిధిలో ఒప్పుకున్నటువంటి ప్రతి పాపమును నువ్వు శుద్ధి చేసి వేయబడినటువంటి స్థితిలో నేనున్నాను. నీతిమంతుడనై ఉన్నాను. నీవు నాలో నివసించుటకు నేను అర్హుడుగా చేయబడ్డాను. అది నీ కృప ద్వారా జరిగించింది కాబట్టి అయ్యా నీకు వందనాలు. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. గ్లోరీ టు ద నేమ్ ఆఫ్ జీసస్. థ్యాంక్ యూ ఫర్ ద బ్లెస్డ్ హోలీ గోస్ట్. థ్యాంక్ యూ ఫర్ ద బ్లెస్డ్ హోలీ గోస్ట్. థ్యాంక్ యూ ఫర్ ద బ్లెస్డ్ హోలీ గోస్ట్. పరిశుద్ధాత్మ దేవునిని బట్టి నేను ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ ద బ్లెస్డ్ హోలీ గోస్ట్. సో మ్యాన్ పుట్ ఆర్టిఫిషియల్ డివిజన్స్ బిట్వీన్ దీస్ చాప్టర్స్. ఈ చాప్టర్లన్నీ కూడా యోహాను పత్రిక అంతా కూడా ఒకే ఒక పత్రిక. అది ఇవన్నిటినీ అధ్యాయాలుగా తయారు చేసింది మానవుడు చదువుకోవడానికి, లేకపోతే అది అలాగా రాయబడినప్పుడు తీయడానికి ఈజీగా. సో వర్సెస్ ఈ చాప్టర్స్ ఇవన్నీ ఎందుకు అంటే ఒక వాక్యాన్ని, ఆ వాక్యమును వెంటనే మనం చూడడానికి, దాన్ని తొందరగా తీసి చదవడానికి. అంతేగాని ఇవన్నీ సపరేట్ కాదు. చాప్టర్ 1 ఒకరోజు, చాప్టర్ 2 ఒకరోజు, చాప్టర్ 3 ఒకరోజు అట్లా రాయలేదు. బహుశా పుస్తకం అంతా కూడా ఒక్కసారికి రాసేసి ఉండొచ్చు. అందుకే మనం వాక్యం చదివేటప్పుడు ఒక గ్రంథాన్ని తీసుకొని చదవాలి. అయితే ఒక వాక్యాన్ని మనం లొకేట్ చేయడానికి వర్స్ దగ్గరికి వెళ్ళాలి కానీ, వాక్యం చదివేటప్పుడు ఓవరాల్గా దేవుడు వాక్యం ద్వారా ఏం మాట్లాడుతున్నాడు అనేది మనం అర్థం చేసుకోవాలి. అందుకే మొదటి అధ్యాయం 10 వచనాలు అయిపోయిన వెంటనే రెండవ అధ్యాయం యోహాను పత్రిక మొదటి పత్రికలో ఆయన మొట్టమొదట మొదలుపెట్టేది ఏంటంటే, నా చిన్న పిల్లలారా. సో ప్రతిసారి నువ్వు పాపం చేసినప్పుడు నువ్వు ఒప్పుకోవాల్సినటువంటి వచనం ఏంటంటే 1:9. అందుకే ఆ 1:9ని మనం ఎప్పుడైతే చెప్తామో, మనం చేసేటువంటి ప్రతి తప్పును దేవుడు క్షమించి వేశాడు. సో గాడ్ డింట్ టెల్ దెమ్ టు ఇట్ వుడ్ బి ఇంపాసిబుల్ ఫర్ ఎ సిన్నర్ టు కన్ఫెస్ ఎవ్రీ రాంగ్. ఇది అవిశ్వాసులకు, అన్యజనులకు, దేవుని ఎరగనటువంటి వారికి కాదు. ఇది మన పాపములు మనం ఒప్పుకొని ఎడల అనేది. ఎందుకంటే వారు పాపము యొక్క వ్యక్తిత్వముతో వారు పాపి కాబట్టి వారు పాపం చేస్తున్నారు అనేటువంటి స్థితిలో ఉన్నారు కాబట్టి వాళ్ళు కొన్ని వేలు, వందలు, లక్షల పాపాలు ఒప్పుకోవాల్సి వస్తుంది. కానీ నీవు నీతిమంతుడిగా తీర్చబడ్డావు కాబట్టి ఇప్పుడు పాపానికి నీకు ఎటువంటి సంబంధం లేదు కాబట్టి, పొరపాటు నువ్వు పాపం చేసినప్పుడు నువ్వు ఈ వాక్యము ద్వారా ధైర్యపరుచుకొని, నేను నా పాపమును ఒప్పుకుంటున్నానని దేవుని సన్నిధిలో ఒప్పుకున్నప్పుడు ఆయన క్షమించి ఉన్నాడు అనేటువంటి నిశ్చయత, విశ్వాసం నీకు కలిగింది కాబట్టి నువ్వు దేవుని సన్నిధిలో నీ ప్రార్థన జీవితానికి ధైర్యపరుచుకునేటువంటి ప్రార్థనగా అది ఎంచబడుతుంది ప్రియులారా. హల్లెలూయా. ఆర్ యు హ్యాపీ అండ్ జాయ్ఫుల్ ఇన్ దిస్ మార్నింగ్? నీ పాపాలు క్షమించబడి ఉన్నవి అని చెప్పడము చాలా దేవునికి ఇష్టమైనటువంటి మాట. అందుకే ఏమన్నాడు, నీ పరుపెత్తుకొని నడువు అని చెప్పుట సులభమా, నీ పాపములు క్షమించబడి ఉన్నవని చెప్పుట సులభమా? అనేకసార్లు మన పాపములు క్షమించబడి ఉన్నవి అనేది అర్థం కాని స్థితిలో రోగములోనే కూరుకుపోతూ ఉంటారు. ఆ రోగం ఎందుకు వచ్చింది అని అంటే కొన్ని పాపాలను బట్టి. సో ఆ పాపాలు క్షమించబడ్డాయి, నువ్వు దాని నుంచి విడుదల పొందావంటే ఆ రోగము కూడా నిన్ను వదిలి వెళ్ళిపోతుంది. అందుకే డీల్ ద సిక్నెస్ విత్ యువర్ స్పిరిచువల్ మెంటాలిటీ. ఆత్మలోకములో ఆత్మీయమైనటువంటి మనస్సుతో, హృదయముతో నువ్వు ఆ రోగాన్ని ఎదుర్కోవాలి. రోగము అనేది సాతాను యొక్క
ఆపరేషన్, బాధపరచబడడం, సాతాను యొక్క శక్తి చేత బాధపరచబడడం అనేది సిక్నెస్‌కి మూలం. అందుకే సిక్నెస్ వచ్చింది అనంటే వెంటనే యూ హావ్ టు చెక్ యువర్ సెల్ఫ్ వేర్ యూ హావ్ బీన్ అండ్ ఆస్క్ గాడ్ టు ఫర్‌గివ్ వాటెవర్ దట్ ఇట్ ఈస్ నాట్ డన్. సో, దేవుని సన్నిధానంకొచ్చి ఆయన దగ్గర మన పాపములను మనం ఒప్పుకొని ఆయన నమ్మదగిన వాడును, నీతిమంతుడును గనక ఆయన మన ప్రతి పాపములను కడిగి, పవిత్రపరిచి, శుద్ధిపరిచాడు. హల్లెలూయా! గ్లోరీ టు గాడ్. గ్లోరీ టు ద నేమ్ ఆఫ్ జీసస్. మన పాపములను మనం ఒప్పుకొని యెడల ఆయన నమ్మదగిన వాడును, నీతిమంతుడును గనుక ఆయన మన ప్రతి పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయును. దేవుడి మాటలను ఆశీర్వదించును గాక. ఈరోజు చెప్పబడినటువంటి వాక్యములో నీ శోధన మీద నీకు జయాన్ని దేవుడిచ్చాడు. అది ఆ శిలువ కార్యం ద్వారా జరిగించబడింది. ఆయన రక్తము ద్వారా నువ్వు నీతిమంతునిగా తీర్పు తీర్చబడ్డావు. ఈరోజు నువ్వు ఏదైనా తప్పు చేస్తే నీకు ఒక ఉత్తరవాది ఉన్నాడు. ఆ ఉత్తరవాది దగ్గరికి వెళ్ళి నీ పాపాన్ని నువ్వు ఒప్పుకుంటే ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక ఆయన నీ ప్రతి పాపమును కడిగి పవిత్రపరుస్తాడు. అట్టి ధైర్యంతో మనం కృపా సింహాసనం ఎదుటానికి వస్తున్నాం. ప్రార్థనలోనికి మనం ప్రవేశిస్తున్నాం. కొన్ని నిమిషాలు మీరు 6 గంటల వరకు కూడా ఇదే మాటలను మీరు మనసులోనికి తెచ్చుకొని మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి ప్రతి పాపం ఏదైతే ఉందో, ఇది నువ్వు చేసావు, ఇది నువ్వు చేసావు, ఇది నువ్వు చేస్తావు అంటే నువ్వు యేసుప్రభు దగ్గరికి వచ్చి ఆయన రక్తం దగ్గరికి వచ్చి నా పాపములు నేను ఒప్పుకున్నాను. అది కడగబడ్డాయి. నేను నీతిమంతుడిగా తీర్చబడ్డాను. ఈ నీతి నా నీతి కాదు. యేసు యొక్క నీతిని నేను కలిగి ఉన్నాను. నేను క్షమించబడ్డాను, విమోచించబడ్డాను. ఖచ్చితంగా నా జీవితంలో విమోచన కార్యము జరిగించబడడానికి రుజువు ఏంటంటే, నేను ధైర్యముతో ఆయన కృపా సింహాసనం ఎదుటానికి వచ్చి, నేను ఆయనను ఆరాధించువాడనై ఉన్నాను. హల్లెలూయా! దేవుడు ఇట్టి మాటలను ఆశీర్వదించి దీవించును గాక. మనం కొన్ని నిమిషాలు ప్రార్థనలో ఉన్నాం. 6 గంటల వరకు. దయచేసి ఎవరు కూడా డిస్ట్రాక్ట్ కాకుండా చెప్పబడినటువంటి వాక్యంను అనుసరించి మనం ప్రార్థిస్తూ ఉండాలని నేను ఎంతగానో కోరుచున్నాను. లెట్ దిస్ ప్రేయర్ టైమ్ బి కంటిన్యూడ్ అండ్ టేక్ యువర్ సెల్ఫ్ ఇన్ ద ప్రేయర్. లెట్ ఆస్క్ గాడ్. ఉత్తరవాది మనకున్నప్పుడు ఆ ఉత్తరవాదిని వాడుకోబోతే వేస్ట్. హల్లెలూయా! గ్లోరీ టు గాడ్. All the PGs you coordinate. Oh, hallelujah, 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 hallelujah. Glory to God. All of you coordinate with the prayer time. I'm telling you, this is a time of prayer. This is a time where the Holy Ghost move in your life. నీలో ఇంకా లోపల ఏదో అంతరంగంలో ఏదో పాపం ఉందేమో, లేకపోతే దోషం ఉందేమో అని నువ్వు అనుకుంటూ ఉంటే, ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనక ఆయన నీ ప్రతి పాపమును క్షమించి సమస్త దుర్నీతి నుండి నిన్ను పవిత్రుడిగా చేశాడు. మనం ఆయన బిడ్డలముగా చేయబడ్డాం. జస్ట్ కన్ఫెస్ దట్ వాటెవర్ దట్ ఇట్ ఈస్ ఇన్ యూ అండ్ సే దట్ ఐఎమ్ టోటలీ డెలివర్డ్. సో రేపటి దినం మనం మరలా తిరిగి కలుసుకోబోతున్నాం ఉదయం 5 గంటలకి. అంతవరకు కూడా మీరు ప్రార్థనలో ఉండాలని నేను ఎంతగానో కోరుచున్నాను. ఫాదర్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, తండ్రి, ఉదయకాలంన మీరు మాతో మాట్లాడినటువంటి ఉద్దేశములు బట్టి వందనాలు. మేము శోధించబడి శోధనలలో పడిపోవడం అనేది మేము మీ బిడ్డలముగా అది చేయబడినటువంటి పరిస్థితిలో ఉంటే మీ దగ్గరకు వచ్చి ఆ పాపాన్ని ఒప్పుకున్నప్పుడు మీరు నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక మా ప్రతి పాపమును కడిగి సమస్త దుర్నీతి నుండి మనం పవిత్రులుగా చేయని చెప్పినటువంటి మాట ప్రకారం మా యొక్క చేతుల ద్వారా, మా నడవడిక ద్వారా, మా కార్యముల ద్వారా, మా మనసులో తలంపుల ద్వారా మేము చేసిన ప్రతి పాపమును మీ సన్నిధానంలో ఒప్పుకొంచున్నాం. మమ్మల్ని కడగండి, పవిత్రపరచండి. వాక్యము ప్రకారము తండ్రి మేము మా పాపములు ఒప్పుకొనేలా మీరు నమ్మదగిన వాడును, నీతిమంతుడు కనుక మా ప్రతి పాపమును క్షమించి సమస్త దుర్నీతి నుండి మమ్మల్ని పవిత్రులుగా చేసిన దేవానికి స్తోత్రాలు. మాకు ఇచ్చినటువంటి ఇట్టి ధైర్యాన్ని క్రీస్తు అనేటువంటి ఉత్తరవాది మా కొరకై తండ్రి కుడి పార్శ్వమున మా యొక్క ప్రతి బలహీనతను చూచి సహాయపడేటువంటి పరిశుద్ధాత్మను బట్టి మీకు వందనాలు చెల్లిస్తుంది.
యేసు నామములో మేము రక్షించబడ్డామని ఎరుగుతూ, నమ్ముతూ ఈ రక్షణ కార్యం ఇంకను లోతైనటువంటి సహవాసంలోనికి మమ్మల్ని నడిపించడం ద్వారా మేము వాక్యపు వెలుగులో విన్నటువంటి ప్రతి మాట కూడా మా జీవితంలో స్థిరపరచబడేటువంటి పరిస్థితిలో ఉండునుగాక. యేసు నామములో స్తుతించి గణపరిచి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, పరమతైన దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనతోనూ సకల పరిశుద్ధులతోనూ ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలం తోడైండు నడిపించును గాక. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక, మీ కుటుంబాన్ని దీవించును గాక. ఈరోజు విన్నటువంటి వాక్యము మీలో ఫలింపజేసేటువంటిదిగా అయి ఉన్నదానికి నేను నమ్ముతున్నాను. ఆమెన్. సో వి థ్యాంక్ గాడ్ ఫర్ ఆల్ ద పీపుల్ హూ హ్యావ్ జాయిన్డ్. సో ఈరోజు చాలా మంది కలుసుకున్నారు. అవని, చంద్రకళ, దినకర్, ఎలిజబెత్ రాణి గారు, హిమబిందు గారు, జాకిరా సిస్టర్, కెరీన్ సిస్టర్, లక్ష్మీ ప్రసన్న, లక్ష్మి అక్క, మంజుల, రిషిత, సాగరిక, షారున్, సాలమన్, శ్రీనివాస్ బాబు బ్రదర్, సుధారాణి సిస్టర్, సునీత, సురేష్. I thank all these people who have joined today. I think you are blessed today. రేపటి దినము మనకి శుక్రవారం అంటే 7th డే ఆఫ్ ప్రేయర్ ఉంటుంది కాబట్టి మనము కేవలము ప్రార్థనలో కొనసాగించబడతాం ఉదయం 5 నుంచి 6 వరకు. మరుసటి దినము అనగా 29వ రోజు మళ్ళా మనము ఈ జూమ్ మీటింగ్కి తిరిగి కలుసుకునే పరిస్థితిలోనికి వస్తాము. సో ఈరోజు మనం ప్రార్థన అయిన తర్వాత రేపటి దినం కూడా ఉదయం 5 నుంచి 6 వరకు ఈ విన్నటువంటి వాక్యమును ఆధారం చేసుకొని మీరు ప్రార్థనలో కొనసాగించబడాలని నేను ఎంతగానో కోరుచున్నాను. ఈ ప్రార్థన మీ జీవితంలో ఒక అభ్యాసమును అలవాటుగా మార్చుకోవడానికి ఈ 40 దినాలు మనం ఉంచాం. దయచేసి జ్ఞాపకం ఉంచుకోండి. అంతవరకు సెలవు. ప్రైజ్ ది లార్డ్.